నమస్తే, నేను విజయ్. ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డ్స్ బిల్స్, అదేవిధంగా పర్సనల్ లోన్స్ సంబంధించినటువంటి లోన్స్ ఈఎంఐలను కట్టలేకపోతుంటే కొంతమంది థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఎంటర్ అయిపోతుంటాయి. రికవరీ ఏజెంట్స్ వచ్చి వేధింపులను తీవ్రంగా చేస్తుంటారు. ఈ వేధింపులు తాళలేక చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. అసలు నిజంగా చట్టంలో ఈ రికవరీ ఏజెంట్స్ అనేది ఉందా లేదా, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వర గారు. నమస్తే. అసలు జనరల్గా బ్యాంకులు లోన్స్ ఇస్తాయి, క్రెడిట్ కార్డులు ఇచ్చేది బ్యాంకులు, కానీ రికవరీ చేసేది మాత్రం ఏజెన్సీలు వస్తాయి, ఏజెంట్లు వస్తారు, ఫోన్లో బెదిరిస్తారు, ఫోటోల్ని సోషల్ మీడియాలో పెట్టేస్తుంటారు. చాలామందిని చూసాం సూసైడ్ చేసుకుని చనిపోయిన వారు. అసలు జనరల్గా చట్టంలో ఉందా వీళ్ళకి? జనరల్గా ఏంటంటే మనకు చట్టంలో ఇప్పుడు బ్యాంక్స్ అనేవి మనకు ప్రజల డబ్బుతోనే అవి వ్యాపారాలు చేస్తుంటాయి. జనరల్గా అంటే సేఫ్టీ సెక్యూరిటీ కింద రిజర్వ్ బ్యాంక్ అండర్లో పనిచేస్తుంది. ఈ దేశంలో ఉన్న ఏ బ్యాంక్ అయినా కూడా రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణంగానే పనిచేయాలి. సో ఎప్పుడైతే మనకి క్రెడిట్ కార్డ్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ ఏవైతే ఉంటాయో ప్రజలు రకరకాల అవసరాల వల్ల, ఇంట్లో ఉన్న అవసరాలు కావచ్చు, లేకపోతే బిజినెస్ అవసరాలు కావచ్చు, రకరకాల అవసరాల వల్ల మనం బ్యాంకు నుంచి మనం లోన్ తీసుకుంటాం. బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు మనకు రెండు రకాల లోన్స్ ఉంటాయి ప్రధానంగా, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్. ఇప్పుడు మనకి క్రెడిట్ కార్డ్స్ కానీ లేదా మనకి పర్సనల్ లోన్స్ కానీ అన్సెక్యూర్డ్ లోన్స్ కిందకి వస్తాయి. అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టుకోకుండా, ఎలాంటి ప్రాపర్టీస్ పెట్టుకోకుండా, ఎలాంటి హామీ లేకుండా, ఓన్లీ ఏంటంటే ఆ వ్యక్తి కట్టగలుగుతాడు, ఓకే ఈ వ్యక్తి కట్టగలుగుతాడు అనే నమ్మకంతో మాత్రమే బ్యాంక్ వాళ్ళు రిస్క్ చేసి ఈ వ్యక్తికి ఇవ్వచ్చు, ఇస్తే తిరిగి కట్టగలుగుతాడు అనే ఉద్దేశంతోనే తీసుకుంటారు. సో తీసుకున్న దాంట్లో చాలామంది కడతారు. మొత్తం 100 మంది లోన్ తీసుకున్నారు అనుకో, జనరల్గా 90% ఆఫ్ ద పీపుల్ విల్ పే. 90% మంది కడుతుంటారు, ఇన్ టైంలో కట్టేస్తుంటారు. అది ప్రాసెస్ జరుగుతుంటుంది. ఒక 5 to 10%, ఒక 5% ఒక ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. ఓకే, ఇంకో 5%కి వచ్చారు మొత్తం కట్టకపోవచ్చు. అంటే వాళ్ళ ఆర్థిక స్తోమత తలకిందులుగా ఒకటేసారి అయిపోవడం ద్వారా కానీ, అనుకోకుండా ఏదైనా పరిస్థితి అయినప్పుడు కానీ, అనారోగ్య సమస్యలు, ఉద్యోగం పోవడము, వ్యాపారంలో నష్టాలు రావడం కానీ ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు వాళ్ళు కట్టలేని పరిస్థితి ఉండొచ్చు. సో ఈ కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే బ్యాంక్ హ్యాస్ ఏ పవర్ టు రికవర్, అంటే వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకునే అధికారం అయితే ఉంటుంది. కానీ ఏంది, అది చట్టబద్ధంగా మాత్రమే. చట్టబద్ధంగా అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకోవాలంటే జనరల్ వాళ్ళు కోర్టులకు వెళ్ళో, అక్కడికి వెళ్ళో, ఇక్కడికి వెళ్ళో చేసుకోవాలి. సో ఎక్కడైతే బ్యాంక్ మీకు జనరల్గా ఏమైంటుందంటే, ఎక్కడైతే బ్యాంక్ మీకు ఏదైతే సెక్యూరిటీ పెట్టుకోకుండా లోన్ ఇచ్చిందో ఆ లోన్ని వసూలు చేసుకోవడం అనేది బ్యాంకుకు చాలా కష్టం కొద్దిగా, ఎందుకంటే అది అన్సెక్యూర్డ్ లోన్. అది సో లోనే అన్సెక్యూర్డ్. సో వాడు కోర్టుకు వెళ్ళి కేసులు వేసుకొని ఆ వ్యక్తి దగ్గర నుంచి వసూలు చేసుకోవాలనేది చాలా కష్టమైన పని. కాబట్టి దాంట్లో ఏం చేస్తారంటే డైరెక్ట్ మనకు రిజర్వ్ బ్యాంకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర నుంచి అప్పు వసూలు చేసుకోవాలంటే, అన్సెక్యూర్డ్ లోన్ వసూలు చేసుకోవాలి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎవరిని బెదిరించొద్దు, భయపెట్టద్దు, ఏ టైంలో పడితే ఆ టైంలో ఇంటికి పోవద్దు, ఓకే ఓ పర్టికులర్ టైంలో ఇంటికి పోవాలా, పండగలప్పుడు ఇంటికి పోవద్దు, సావు ఉన్నప్పుడు ఇంటికి పోవద్దు, తర్వాత ఇంట్లో ఫంక్షన్లు ఉంటే ఇంటికి పోవద్దు, ఇట్లా రకరకాల కారణాలు, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దానికి. సో ఇటువంటి రిస్ట్రిక్షన్స్ మధ్యలో వాళ్ళు ఆ లోన్ అనేది వసూలు చేసుకోలేరు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఆ లోన్ వసూలు చేసుకునే బాధ్యత థర్డ్ పార్టీస్కి ఇస్తారు. బాబు నా బదులు నువ్వు పోయి లోను వసూలు చేసుకొని మాకు కట్టేసాయి. చట్టంలో ఆ వెసులుబాటు ఉంది, పెట్టుకునే వెసులుబాటు ఉంది. అంటే నా బదులు ఇంకో వ్యక్తిని పెట్టుకునే వెసులుబాటు ఉంది తప్ప ఇంతకుముందు చెప్పిన రూల్స్ అన్నీ మనం అతిక్రమించే అది కొంచెం లేదు. ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా, వెళ్ళిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేయాలా, మీరు లోన్ పెండింగ్ ఉంది మీరు కట్టండి అని రిక్వెస్ట్ చేయాలి తప్ప బెదిరించడము, ఇంట్లోనే కూర్చుంటా, పక్కింటి వాళ్ళకి చెప్తా, చుట్టాలకు కాల్ చేస్తా, పిల్లల ముంగట ఇజ్జత్ తీయటము, భార్య ముంగట ఇజ్జత్ తీయటము, లేకపోతే ఇట్లా చేయొద్దు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఇట్లా చేయొద్దు వాళ్ళకి. సో ఇట్లా చేయటం వల్ల వాళ్ళు ఏదో రకంగా భయపడి కడతారు. మనకు మధ్యతరగతి కుటుంబాలకు కావాల్సింది ఏముంటుంది సార్, పరువు ప్రతిష్టనే, పైసల కంటే ఎక్కువ. చాలామంది ఎందుకు చచ్చిపోతారు చెప్పండి, చాలామంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంది, ఏదన్నా మనకు ఫైనాన్షియల్ ఇబ్బంది ఎదురైనప్పుడు దాన్ని తట్టుకునే క్రమంలో వాడే సఫర్ అవుతుంటాడు. ఆ సఫర్ మీద వీళ్ళు ఇంకింత పుండి మీద కారం చల్లినట్టు వీళ్ళు ఇంకా నిబంధనలను అతిక్రమించి వీళ్ళ మీద దాడి చేస్తుంటే తట్టుకోలేక వాడు బతికేదో సొసైటీలో పరువు కోసం బతుకుతుంటాడు. మరి ఆ పరువు గౌరవం పోయిన తర్వాత ఇంకా నాకు ఏముంటుంది అని చెప్పేసి వాడిని మానసికంగా చంపేశారు కదా అనే ఉద్దేశంతో వీడే చచ్చిపోతాడు. సో అందుకనే మనం ఏం చెప్తాం ఎప్పుడైనా ఏంటంటే వాళ్ళకి ఆ పవర్స్ లేవు, ఇంటికి వచ్చి బలవంతం చేసే పవర్స్, బెదిరించే పవర్స్ ఇవన్నీ లేవు. సో ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు నిజంగా ఎవరైనా లోన్స్ ఈఎంఐ కట్టలేకపోయినా, ఓవర్ డ్యూస్ ఉన్నా, లేదంటే క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టలేకపోయినా థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి ఈ విధంగా బెదిరిస్తే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, అడ్డుకోవాలి? అందుకే మనం చాలా సందర్భాలు చెప్తున్నాం కదా,
మీకు ఈఎంఐ కట్టగలిగే శక్తి లేకున్నా మీరు ఏదైనా బిజినెస్ లాస్ అయినా ఈ చనిపోవడం లాంటి పనులు చేయకుండా మీరు కోర్టుకు అప్రోచ్ అయ్యి ఈ బ్యాంక్ వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు కాల్స్ చేస్తున్నారు, నా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు, నాకు నా ఇంటికి ఎవరు ఏదైనా కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం తప్ప నా ఇంటికి ఎవరు రావద్దు అని చెప్పేసి మనం ఇంజెక్షన్ ఆర్డర్ కనుక కోర్టు నుంచి చేసుకుంటే కోర్టు మీకు డెఫినెట్లీ ఇంజెక్షన్ ఆర్డర్ గ్రాంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఆర్డర్ కనుక ఉంటే మీ చేతిలో ఏమైందంటే మీరు ధైర్యంగా అదే ఇంట్లో నివసించే అవకాశం ఉంటుంది. సో నాకు కొంత టైం ఇవ్వండి, ఒక 3 నెలలు 6 నెలల తర్వాత నా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అని కోర్టుని అడిగి తీసుకోవచ్చు. కోర్టును 2-3 సంవత్సరాలు కూడా అడిగి తీసుకోవచ్చు మనం. ఓకే, 2 to 3 years నాకు టైం ఇవ్వండి, నేను కట్టగలుగుతా, ఆ లోపు కొద్దిగా ఫైనాన్షియల్ రికవరీ అవుతా, ఈ లోపు నా ఇంటికి ఎవరు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, దానివల్ల నా పరువు ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంది, నన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, నేను ఇంకా పని చేసుకోలేకపోతున్నా, నేను వేరే సంపాదన లేకుండా అయిపోతున్నా, నాకు వీళ్ళు ఎప్పుడొచ్చి నాకు ఇంట్లో కూర్చుని నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి మనం కనుక కోర్టులో అప్లై చేసుకుంటే అది అప్లై చేసుకోవడం కూడా కొద్దిగా మ్యాండేటరీ అంట నేను. ఎందుకు అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏం మిస్ అవుతున్నారు అందరూ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డో లేకపోతే పర్సనల్ లోనో కట్టలేకపోయిన వ్యక్తింటికి ఈ ఎవరైతే ఈ రికవరీ ఏజెంట్లు పోయి దాడి చేస్తుంటారు, ఈ దాడి చేసినప్పుడు వీళ్ళ చేతుల ఆయుధం ఏమి ఉండదు, వీళ్ళు ఏమైనా నువ్వు తీసుకున్నావు ఎందుకు కట్టవు అని చెప్పి వీళ్ళు మీద పడి దాడి చేస్తుంటారు. నీ పిల్లానికి పెట్టినావా, నీ పిల్లలకి పెట్టినావా అది అని కొద్దిగా బూతులు వాడుతుంటారు. బాగా బూతులు వాడినప్పుడు వీళ్ళ దగ్గర డిఫెన్సివ్ కింద ఏమి ఉండదు, వీళ్ళ చేతిలో ఆయుధం ఏమి ఉండదు. అదే వీళ్ళు కనుక ఇంజెక్షన్ ఆర్డర్ కనుక అప్లై చేసుకోగలిగితే వీళ్ళ చేతిలో కోర్టు నుంచి ఒక ఆర్డర్ ఉంటుంది కాబట్టి వాడు ధైర్యంగా వాళ్ళకి చెప్పగలుగుతాడు, బాబు నేను కోర్టుకు వెళ్ళినా ఈ ఆర్డర్ కాపీ నా చేతిలో ఉంది కాబట్టి నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు ఏదైనా ఉంటే చట్టపరంగా కోర్టులోకి వెళ్ళి చర్యలు తీసుకో. ఈ ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలంటే వాళ్ళకి ఏం అర్హత ఉండాలి? అర్హత ఏముంటుంది, వాళ్ళు కట్టలేరనే పరిస్థితి ఉంటే సరిపోతుంది అంతే. సోన్సో లోన్స్, క్రెడిట్ కార్డ్స్, సోన్సో పర్సనల్ లోన్స్ తీసుకున్నా నా ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది నాకు ఇప్పుడు ఇబ్బంది ఏర్పడదు, నేను బతకడమే కష్టంగా ఉన్నప్పుడు ఇది కట్టలేను కాబట్టి దానికి ఏదైనా ఆధారం చూపాలి కోర్టుకి? ఏమవసరం లేదు. ఇమీడియట్ కోర్టు కూడా రెస్పాండ్ అవుతుంది. కోర్టు రెస్పాండ్ అవుతుంది. ఇంజెక్షన్ ఆర్డర్ కూడా జనరల్గా అయితే మనకు ఆర్డర్ అనేది ఎప్పుడైనా కూడా ఏంటంటే మనం ఏదైతే ఇంజెక్షన్ ఆర్డర్ అనేది ఎప్పుడైనా పొద్దుగా వేస్తే సాయంత్రం కల్లా ఏదో ఒకటి చెప్తారు, ఒకే రోజులో ఒక రోజులో చెప్తారు, అది కోర్టులో వేసిన రోజులో చెప్తారు. ఈ ప్రాబబ్లీ ఏంటంటే అడ్వకేట్ మళ్ళీ నోట్స్ రెడీ చేసుకోవాలా, డాక్యుమెంటేషన్ చేసుకోవాలా, కోర్టులో సబ్మిట్ చేయాలి కాబట్టి మా సోరమైన 7 days పడుతుంది, 10 days పడుతుంది. ఇప్పుడు మీరు చెప్పినవి ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ ఏజెంట్స్కే లేదంటే బ్యాంకుకి సంబంధించిన థర్డ్ పార్టీ బ్యాంక్స్ అలాంగ్ విత్ థర్డ్ పార్టీ ఏజెంట్స్. ఇప్పుడు బ్యాంకుకు సంబంధించి ఏ ఒక్కరు కూడా రానికలేదు, ఇంకా ఏ రకమైన వ్యక్తి రానికలేదు, ఇంకా ఈవెన్ ఇంక్లూడింగ్ బ్యాంకు రానికలేదు. ఇంకా ఒకవేళ మీరు చెప్పినట్టు రికవరీ ఏజెంట్స్ కాకుండా బ్యాంక్ ఎంప్లాయీస్ నేరుగా వచ్చారు, రానికలేదు, కంపెనీ వాళ్ళే, బ్యాంకు వాళ్ళకైనా కూడా బ్యాంకు దాని ఏజెంట్స్, దాని సర్వెంట్స్, ఎంప్లాయీస్ అందరినీ పార్టీ చేస్తాం, అందులో ఎవ్వరు రానికలేదు. ఇంకా ఎవరు వచ్చినా ఎవరు రానికలేదు. ఇంకా వాళ్ళు ఏమన్నా మళ్ళీ కోర్టుకు వచ్చి వాళ్ళు ప్రాసెస్ చేసుకోవాల్సిందే తప్ప మనల్ని బలవంతం చేయడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి లేదు, అది ఆప్షన్ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూశారు కదా, అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే, ఎవరన్నా మిమ్మల్ని వేధిస్తుంటే ఖచ్చితంగా మీరు కోర్టుని ఆశ్రయించండి, మీకు ఒక అస్త్రం దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్.